నువ్వు ఆయన చెప్పిన మార్గంలో నడచకుండా, ఆయన చెప్పిన మార్గంలో ప్రకారంగా జీవించకుండా, నువ్వు ఏదో ప్రకారంగా జీవించి హృదయం కఠినపరుచుకొని నీ బీదలకి ఈను, వృద్ధాశ్రమం కట్టిను, అనాథ ఆశ్రమం కట్టినంటే దేవుడు చూస్తూ ఉంటాడా? దేవుడు బాధపడతాడు. బాధపడినప్పుడు నీకు నీ కుటుంబానికి శాపం కలుగుతుంది. దేవుని స్వతం కలుగునుగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు దేవుడు ₹1,00,000 ఇచ్చినట్టు అర్థం తెలుసా? ఆ ₹1,00,000 10 లక్షలు బీదలకి దశభాగం ఇయ్యి. 10 లక్షలు బీదలకి, వృద్ధాశ్రమం కట్టి, అనాథాశ్రమం కట్టి, బీదలకందరికీ ఒక బోర్డు పెట్టి, ఇది యేసుక్రీస్తు నామములో మీ బీదలకు సహాయం చేస్తున్నాం పెట్టు బోర్డు. దేవుడు ఒక నామం ఎంత మహిమ పొందుతుందండి? దేవుడు ఒక నామం ఎంతో మహిమ పొందుతుంది, ఎంతో గంధం పొందుతుంది. నువ్వు తెల్లవారు శుద్ధించినా, చెల్లవాళ్ళు ఆరాధించినా, ఇదిగో బీదలకు ఒక 10 మంది లేకుంటే ఏ లాభము? ఏమి లేదు. ఏ లాభం లేదు. క్రియలు లేని విశ్వాసము మృతం. విశ్వాసం ఉంది, క్రియలేవి, మంచి పనులేవి, మంచి సత్క్రియలేవి, ఏమా మంచి యొక్క విధానం ఏది, మంచి పద్ధతి నీరాలు ఉంది, గుణాలు నీరాలు ఉన్నాయి. దేవుడికి గుణాలు నీరాలు ఏడున్నాయి? సత్క్రియలు చేయాలయ్యా, మంచి పనులు చేయాలయ్యా, మహిమగల పనులు చేయాలయ్యా, దేవుడు మెచ్చేవి, దేవుడు కోరదగినవి, దేవుడికి ఇష్టమైనవి, దేవుడికి అంగీకారమైన క్రియలు మనం చేయాలి. ఎంత గొప్ప బోధకుడిగా ఐ డోంట్ కేర్, కానీ దేవుడి నీతిని నెరవేర్చాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు పెట్టి నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. దేవుడు సేవకులు ఎవరైనా